అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ భారతీయ సామాజిక నిర్మితి అనేటటువంటి టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. చాలా ఇంపార్టెంట్. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఏ. ఫ్రాన్స్కి చెందిన ఆగస్ట్ కామ్టేని సమాజశాస్త్ర పితామహుడిగా పరిగణిస్తారు. బి. సోషియాలజీ అనే పదంను మొదటిసారిగా వినియోగించినది ఆగస్ట్ కామ్టే. సి. సోషియాలజీ అనే ఆంగ్ల పదం సోషియస్ అనే లాటిన్ పదం మరియు లోగస్ అనే గ్రీక్ పదాల యొక్క కలయిక వలన ఏర్పడింది. డి. జాన్ స్టూవర్ట్ మిల్ సోషియాలజీనకు బదులుగా ఎథ్నాలజీ అనే పదంను ఉపయోగించారు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ఫోర్త్ వన్ ఏబిసి మరియు డి అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించిన గ్రంథం ఏది? మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించిన గ్రంథం ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ రిపబ్లిక్ ప్లేటో, సెకండ్ వన్ ది కల్చర్ ఆఫ్ సిటీస్ లెవిస్ మంఫోర్డ్, థర్డ్ వన్ విలేజ్ ఇండియా మెకిమ్ మారియట్, పాజిటివ్ ఫిలాసఫీ ఆగస్ట్ కామ్టే. సరైన ఆన్సర్ ద ఫస్ట్ వన్ ఈజ్ రిపబ్లిక్ ప్లేటో. థర్డ్ క్వశ్చన్, సమాజం, రాజ్యం మరియు చట్టాల గూర్చి శాస్త్రీయ గ్రంథమైన ఎథిక్స్ మరియు పాలిటిక్స్ని రచించినది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ప్లేటో, సెకండ్ వన్ అరిస్టాటిల్, థర్డ్ వన్ ఆగస్ట్ కామ్టే, ఫోర్త్ వన్ మెకిమ్ మారియట్. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అరిస్టాటిల్. ఫోర్త్ క్వశ్చన్, మానవుల యొక్క దైనందిక సామాజిక సమస్యల గూర్చి వివరించబడిన గ్రంథాలు ఏవి? ఆప్షన్స్: ఏ. డి అఫిషియస్, బి ఉటోపియా, సి వీకో. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసి, ఫోర్త్ వన్ ఏబిసి. రైట్ ఆన్సర్ ఏబి ఇస్ ద రైట్ ఆన్సర్. డి అఫిషియస్, బి ఉటోపియా. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. ఇటలీకి చెందిన వీకో తన గ్రంథం ది న్యూ సైన్స్ నందు మానవ సమాజం కొన్ని ఉమ్మడి సూత్రాలపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. బి. రామాయణ మహాభారతాలు మరియు పురాణాలయందు మరియు కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం నందు మరియు జైన బౌద్ధ సాహిత్యాలలోనూ సమాజ లక్షణాలు ఉన్నవి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏబి, ఫోర్త్ వన్ పైవేవి కావు. రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఏబి సరైనవి. సిక్స్త్ క్వశ్చన్, ఆగస్ట్ కామ్టే చిన్న మానవ సమాజాలను అధ్యయనం చేసి రచించినటువంటి గ్రంథం ఏది? ఆప్షన్స్: ద కోర్స్ ఇన్ పాజిటివ్ ఫిలాసఫీ, సెకండ్ వన్ సిటీ ఆఫ్ ద సన్, థర్డ్ వన్ ద న్యూ సైన్స్, ఫోర్త్ వన్ వెల్త్ ఆఫ్ ద
nations. Okay, right answer. First one, the course in positive philosophy is the right answer. The seventh question, భారత సమాజ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఆగస్ట్ కామ్టే, సెకండ్ వన్ జిఎస్ గార్వే, థర్డ్ వన్ కార్ల్ మార్క్స్, ఫోర్త్ వన్ జాన్ స్టూవర్ట్ మిల్. రైట్ ఆన్సర్ సెకండ్ వన్ జిఎస్ గార్వే. సమాజశాస్త్ర పితామహుడిగా, భారత సమాజ శాస్త్ర పితామహుడిగా జిఎస్ గార్వేను పరిగణిస్తారు. ఎయిత్ క్వశ్చన్, సమాజ శాస్త్రంను సోషల్ స్టాటిక్స్ మరియు సోషల్ డైనమిక్స్గా ఎవరు విభజించారు? ఆప్షన్స్, ఫస్ట్ వన్ గిన్స్బర్గ్, సెకండ్ వన్ జాన్సన్, థర్డ్ వన్ జిఎస్ గార్వే, ఫోర్త్ వన్ ఆగస్ట్ కామ్టే. రైట్ ఆన్సర్ ఆగస్ట్ కామ్టే. నైన్త్ క్వశ్చన్, సమాజం ఏ విధంగా వ్యవస్థీకృతమైంది, ఎలా మార్పులకు గురి అవుతున్నది అనే అంశాలను అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రం అన్నది ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ వన్ స్మాల్, సెకండ్ వన్ కార్ల్ మార్క్స్, థర్డ్ వన్ మ్యాక్స్ వెబర్, ఫోర్త్ వన్ డర్ట్ హ్యామ్. రైట్ ఆన్సర్ కార్ల్ మార్క్స్. టెన్త్ క్వశ్చన్, సమాజం నందు గల విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యత శ్రమ విభజనకి దోహదం చేసే మూల సూత్రాలను అన్వేషించేదే సమాజ శాస్త్రం అన్నది ఎవరు? ఆప్షన్స్, మ్యాక్స్ వెబర్, సెకండ్ వన్ డర్క్ హ్యామ్, థర్డ్ వన్ గిన్స్బర్గ్, ఫోర్త్ వన్ మైఖేవర్. రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ మెఖైవర్. 11th క్వశ్చన్, సోషియాలజీ ఈజ్ ఏ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అని పేర్కొన్నవారు ఎవరు? సోషియాలజీ ఈజ్ ఏ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ వన్ పార్క్, సెకండ్ వన్ స్మాల్, థర్డ్ వన్ కింగ్స్లే డేవిస్, ఫోర్త్ వన్ స్పెన్సర్. రైట్ ఆన్సర్ కింగ్స్లే డేవిస్. 12th క్వశ్చన్, సామాజిక నిర్మితి అనే పదంను మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్స్, ఎమైల్ డర్క్హామ్, సెకండ్ వన్ హెర్బర్ట్ స్పెన్సర్, థర్డ్ వన్ హెచ్ఎం జాన్సన్, ఫోర్త్ వన్ ఇవాన్ ప్రిచార్డ్. రైట్ ఆన్సర్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హెర్బర్ట్ స్పెన్సర్. 13th క్వశ్చన్, సామాజిక నిర్మితిని ఎమైల్ డర్క్హామ్ ఏమని పిలిచాడు? ఆప్షన్స్, ఫస్ట్ వన్ సోషల్ ఫిజియాలజీ, సెకండ్ వన్ ఫిజియాలజీ ఆఫ్ సోషల్, థర్డ్ వన్ సోషల్ స్ట్రక్చర్, ఫోర్త్ వన్ సోషల్ కాంబినేషన్. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సోషల్ ఫిజియాలజీ. సోషల్ ఫిజియాలజీ. 14th క్వశ్చన్, భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడు అని క్రింది వానిలో ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఐరావతి కార్వే, సెకండ్ వన్ కేఎం కపాడియా, థర్డ్ వన్ ఆగస్ట్ కామ్టే, ఫోర్త్ వన్ జిఎస్ గార్వే.
రైట్ ఆన్సర్ జిఎస్ గర్వే. 15th క్వశ్చన్. సొసైటీ అనబడే ఆంగ్ల పదం సోషియస్ అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్స్. ఫస్ట్ వన్ గ్రీకు, సెకండ్ వన్ అరబిక్, థర్డ్ వన్ లాటిన్, ఫోర్త్ వన్ ఉర్దూ. రైట్ ఆన్సర్ లాటిన్. 16th క్వశ్చన్. సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు మేము మనం అనే భావనతో పోల్చారు? ఆప్షన్స్. ఫస్ట్ వన్ మెకైవర్, సెకండ్ వన్ కారెల్ మార్క్స్, థర్డ్ వన్ కూలే, ఫోర్త్ వన్ ఫెర్డినాండ్ టోనీస్. రైట్ ఆన్సర్ కారల్ మార్క్స్. 17th క్వశ్చన్. జానపద సమాజాలు అనే భావనని తెలిపినది ఎవరు? ఆప్షన్స్. రాబర్ట్ రెడ్ఫీల్డ్, సెకండ్ వన్ కూలే, థర్డ్ వన్ ఎమైలీ డర్క్హామ్, ఫోర్త్ వన్ అరిస్టాటిల్. ఆన్సర్ ఫస్ట్ వన్ రాబర్ట్ రెడ్ఫీల్డ్. ప్రాబల్య కులాలు. ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారం 5 లక్షణాలున్న వాటిని ప్రాబల్య కులాలుగా ఆయన వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ సంఖ్యాపరంగా అధికంగా ఉండటం, సెకండ్ గ్రామీణ ప్రాంతాల్లో భూమిపై ఆధిపత్యం యాజమాన్య హక్కు, థర్డ్ వన్ రాజకీయ పరిపాలనా అధికారానికి సామీప్యంగా ఉండటం, ఫోర్త్ నగరాల నుంచి వచ్చే ఆదాయం, ఫిఫ్త్ ఉన్నత విద్య. 18th క్వశ్చన్. సమాజం మొదటగా ఆదిమ కమ్యూనిజం లక్షణంను కలిగి ఉంది అని తెలిపినది ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ వన్ కారల్ మార్క్స్, సెకండ్ వన్ రాబర్ట్ రెడ్ఫీల్డ్, థర్డ్ వన్ ఫెర్డినాండ్ టోనీస్, ఫోర్త్ వన్ మఖేవర్. రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ కారల్ మార్క్స్. 19th క్వశ్చన్. భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలపై అధ్యయనం చేసిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ వన్ మార్కో పోలో, సెకండ్ వన్ న్యూనిజ్, థర్డ్ వన్ డ్యూటే బార్బోసా, ఫోర్త్ వన్ డొమింగో ఫేజ్. రైట్ ఆన్సర్ థర్డ్ వన్ డ్యూటే బార్బోసా. 20th క్వశ్చన్. సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు కామన్ పర్సనాలిటీ అని పిలిచారు? ఆప్షన్స్. ఫస్ట్ వన్ కూలే, సెకండ్ వన్ థామస్, థర్డ్ వన్ కారల్ మార్క్స్, ఫోర్త్ వన్ ఫెర్డినాండ్ టోనీస్. రైట్ ఆన్సర్ థామస్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ జానపద సమాజాలు అనే భావనను మొదటగా తెలిపినవారు? రాబర్ట్ రెడ్ఫీల్డ్. బి హింసాత్మకమైన సమాజం సావెజరీ సమాజం నుండి అనాగరిక సమాజం అటుపైన నాగరిక సమాజాలు పరిణామ క్రమంలో ఏర్పడినవని తెలిపారు. సి కారల్ మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మొదట సమాజంను ఆదిమ కమ్యూనిజం లక్షణం ఉండేదని, అనగా ఎవరికీ సొంత ఆస్తి లేదని,
అందరికీ ఉమ్మడిగా వేటాడి ఆహారం సంపాదించి ఉమ్మడిగా పంచుకునేవారని తెలిపారు. డి. సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధాలు దృఢంగా లేనట్లు అయితే అలాంటి సమాజంను జెసెల్షాఫ్ట్ అనగా సమాజం లేదా అసోసియేషన్ అని పేర్కొన్నారు. రైట్ ఆన్సర్ 4th వన్ ABCD పైవన్నీ సరైనవే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.